మోకాలి నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ హృషికేష్ బండారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. మార్నింగ్ లేవగానే మోకాలు నొప్పులు రావటం, మెట్లు ఎక్కి దిగుతుంటే మోకాల్లో కరకర శబ్దాలు రావటం, ఇవన్నీ వస్తున్నాయి అంటే మోకాలు అరుగుదల మార్పులు మొదలయ్యాయి అని అర్థం. అయితే ఈ మోకాలు అరగడానికి ప్రధానమైన కారణం మోకాలు చుట్టూ ఉన్న కండరాలు బలహీనం అవడం. ఆ కండరాల్ని బలపరుచుకోవడానికి కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ ఈ వీడియోలో నేర్చుకుందాం. నంబర్ 1, స్టాటిక్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్. అంటే మీరు టేబుల్ మీద కానీ నేల మీద కానీ పడుకుని చూపించిన విధంగా ఒక టవల్ని రోల్ చేసుకుని మోకాలు కింద పెట్టి మోకాలతో ఆ టవల్ని గట్టిగా నేలకేసి నొక్కడం. అలా నొక్కి ఒక 10 అంకెలు లెక్క పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ రూస్ చేయాలి. మళ్ళీ దాన్ని అలాగే రిపీట్ చేయాలి. అలా రోజు పొద్దున్న సాయంత్రం 10 సార్లు చేయడం చాలా మంచిది. నంబర్ 2, డైనమిక్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక చైర్లో కానీ లేదంటే ఒక టేబుల్ మీద కానీ కూర్చుని మన కాలుని స్ట్రైట్గా చేసుకుని ఒక 10 సెకండ్లు ఉంచడం, మళ్ళీ దించడం, మళ్ళీ స్ట్రైట్గా చేసుకుని ఒక 10 సెకండ్లు ఉంచడం. అలా రోజు పొద్దున్న సాయంత్రం 10 సార్లు చేయడం. పాయింట్ నెంబర్ 3, నేల మీద స్ట్రైట్గా పడుకుని కాలుని మోకాల దగ్గర మడచకుండా పైకెత్తడం దించడం, పైకెత్తడం దించడం. ఇలా రోజు పొద్దున్న సాయంత్రం ఒక 10 సార్లు చేయాలి. నెంబర్ 4, నీ కర్ల్స్. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక చైర్ని కానీ ఒక టేబుల్ని కానీ మనం సపోర్ట్గా పట్టుకుని మోకాలను ఇలా వెనక్కి మడిచి ఒక 10 సెకండ్ల పాటు ఉంచడం వల్ల తొడ భాగంలో ముందు పక్క ఉండే క్వాడ్రిసెప్స్ మజిల్స్ స్ట్రెచ్చింగ్ అవడమే కాకుండా వెనకాల పక్క ఉండే హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. నెంబర్ 5, చిన్నప్పుడు మన స్కూల్లో ఏమన్నా తప్పు చేస్తే పనిష్మెంట్ కింద గోడ కుర్చీ వేయించేవారు. ఇప్పుడు అదే మంచి ఎక్సర్సైజ్. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ గోడ కుర్చీ వేసిన పొజిషన్లో ఒక 30 సెకండ్స్ పాటు మెయింటైన్ చేయగలిగితే మన మోకాల చుట్టూ ఉన్న కండరాలన్నీ బలంగా తయారవుతాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వాకింగ్. రీసెంట్గా జరిగిన ఒక స్టడీలో రోజుకి కనీసం 6000 అడుగులు నడిచిన ఒక వ్యక్తికి మోకాల్లో అరుగుదల మార్పులు 3 నుంచి 5 సంవత్సరాలు లేటుగా వచ్చే అవకాశాలు ఉంటాయని తేలింది. దీనితో పాటు ఏరోబిక్ ఎక్సర్సైజ్ లైక్ సైక్లింగ్ అనో లేదా స్విమ్మింగ్ అనో అలాంటి మొబిలిటీ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల నీ హెల్త్కి చాలా మంచిది. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి.